హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎలక్షన్ టైం. మనం బ్రతుకున్నామో లేదో తెలియజేసేది ఓటు మాత్రమే అని మన పెద్దలు అంటూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో నీకున్న ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం. ఇంతకుముందు ఎలక్షన్స్లో కంటెస్టెంట్స్ నేమ్స్, గుర్తు, సీరియల్ నెంబర్ ఇలా ఒక పేపర్ షీట్లో ప్రింట్ అయ్యి వచ్చేవి. అప్పుడు ఓటు వేసేవాళ్ళు నచ్చిన అభ్యర్థి పేరు మీద స్వస్తిక్ సింబల్తో స్టాంపు వేసి బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. అంటే వాళ్ళకు ఖచ్చితత్వం తెలిసేది, ఓటు పలానా క్యాండిడేట్కి వేసాము అనే ఒక నమ్మకంతో ఉండేవారు. ఇందులో కూడా చాలా సమస్యలు ఉండేవి. ఈ సింబల్ని గుద్దడంలో సరిగా వేశారా, సగం సగం పడి, ఒక్కోసారి అంతేకాకుండా రిగ్గింగ్ కూడా చాలానే జరిగేవి. అంటే రాని వ్యక్తి పేరు మీద ఇంకొకరు వేసేవారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా కంప్లైంట్స్ కూడా పోయాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి దేశం మొత్తం ఈవీఎంలను స్టార్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఈవీఎంస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అందులో వ్యక్తి యొక్క పేరు, సింబలు మరియు గుర్తు కూడా ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ పక్కగా ఉన్న బటన్ను ప్రెస్ చేస్తే బీప్ అనే ఒక సౌండ్ వచ్చి ఓటు పడిపోయేది. ఇక్కడ కూడా మనం వేసిన ఓటు క్లియర్గా పడిందా లేదా అనే సందేహం కూడా ఓటర్స్లో మొదలైంది. అంటే అంతేకాకుండా ఓడిపోయిన నాయకులు ఎవరికి వేశామో తెలియదు, ఒకే వ్యక్తికి పడేలా సెట్టింగ్ చేశారేమో, హ్యాక్ చేశారేమో అని చాలా కంప్లైంట్స్, కేసులు కూడా బుక్ అయ్యేటి. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్స్ పోయాయి. సో ఈ ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేయడానికి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్ అనే ఒక మిషన్ని ఈవీఎంతో పాటు ఫిక్స్ చేశారు. ఇది 2013 నుండి స్టార్ట్ అయింది. అంటే వీవీప్యాట్ అంటే ఏంటి అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం సాధారణంగా ఈవీఎంలో సీరియల్ నెంబర్ లేదా క్యాండిడేట్ నేము, సింబల్ను చూసుకొని ప్రెస్ చేస్తాం కదా. దాని తర్వాత వీవీప్యాట్ మిషన్ నుండి ఒక స్లిప్ బయటకు వస్తుంది. అందులో మనం ఎవరికి వేసాము, ఆ వ్యక్తి యొక్క సీరియల్ నెంబర్, గుర్తు మరియు పేరు వస్తుంది. ఇలా మనం ఎవరికి వేసాము అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ కవర్ పైన క్రాస్ చేసుకోవచ్చు. కానీ ఇది 7 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే అక్కడ ఉన్న ఒక సీల్డ్ బ్యాలెట్ బాక్స్లో పడిపోతుంది. దీని ద్వారా ఓటర్స్ వారి యొక్క ఓటు క్లియర్గా వేశారు, రిగ్గింగ్ జరగలేదని ఒక నమ్మకం ఏర్పడుతుంది అన్నట్టు ఓటర్స్లో. అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పోలైన ఓట్లకి మరియు బ్యాలెట్ బాక్స్లో పడిన వీవీప్యాట్ యొక్క స్లిప్స్ని కౌంట్ కూడా చేస్తారంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దీని ద్వారా ఓటు అనేది పారదర్శకంగా జరిగింది అని, రిగ్గింగ్ కూడా జరగలేదు, అది కాకుండా రిగ్గింగ్ను అరికట్టవచ్చు అని ఒక అంచనా. ఓటు హక్కు వినియోగించుకునే టైం ఇది. పబ్లిక్ పవర్ను చూపించాల్సిన టైం. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకుండా మీ రీసెర్చ్ మీరు చేసుకొని ఓటు వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.